హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్మినాని ఇరుముడి. రవితేజ గారి కెరియర్లోనే బెస్ట్ మూవీ అని చెప్తాను భయ్య. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రవితేజ గారి నుంచి వచ్చిన సినిమాలు ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్ కూడా ఏంట్రా బాబు ఎప్పుడు అవే మోస్ సినిమాలు, ఇద్దరు హీరోయిన్లు పెట్టడం, లేదా అవే మోస్ సాంగ్లు, అవే వెకిలి చేష్ట. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా వరకు దూరం అయిపోయారు రవితేజ గారికి. కానీ ఈ ఇరుముడి అనే సినిమా చూసిన తర్వాత రవితేజ గారి కెరియర్లోనే ది బెస్ట్ సినిమాని ఎందుకు అంటున్నానంటే, ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఎంత మొరటోడైనా, ఎంత మొండోడైనా, అసలు ఏడిపోయిన లేనోడైనా సరే ఖచ్చితంగా కొన్ని సీన్స్లో కంటతడి పెడతాడు భయ్య. ఆ లెవెల్లో ఉంది సినిమా. లేడీస్కి అయితే మాత్రం ఈ సినిమా ఇంకా రవితేజ గారిని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది ఈ సినిమా. ఖచ్చితంగా రవితేజ గారు ఇంకా ఆ మనమ్మ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇద్దరు మన కళ్ళ ముందు నిజంగా తండ్రి కూతుళ్ళు ఉన్నట్టే ఉంటుంది. ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ తీశారు. ఇక మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇక డైరెక్షన్ కానీ అన్ని విధాలా కూడా ఒక ఫుల్ కంప్లీట్ సినిమా భయ్య. ఎందుకంటే అన్న ఎంత ఎమోషన్ అనిపిస్తుంది. అసలు ఆ మనమ్మ అనే క్యారెక్టరు వెళ్ళట్లేదు అసలు బయటికి. సినిమా ఇంకా ఎండింగ్ వచ్చేసాక కూడా ఒక కంప్లీట్నెస్తో మనం బయటికి తీసుకెళ్తాడు డైరెక్టరు. ఒక 2 నిమిషాలు సీన్ పెడతాడు మనమ్మ, అంటే తండ్రి కూతుల మధ్య. రవితేజ గారి త్రినాథ్ క్యారెక్టర్కి, మనమ్మ క్యారెక్టర్కి మధ్య మాట్లాడుకునే ఆ సీన్ మాత్రం అప్పటికే మనం ఇంకా ఇంకా కళ్ళు మొత్తం వాడతో నిండిపోద్ది. ఇంకా అలాంటి టైంలో ఆ సీన్ చూసాక ఒక కంప్లీట్నెస్ వచ్చింది. సో రవితేజ గారి అభిమానులకి మాత్రం, ఇది రవితేజ గారికి అభిమానులు కాదు, రవితేజ గారికి ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చిన సినిమా భయ్య మాత్రం. అలాంటి సినిమా ఇరుముడి అనే సినిమా. సో ఈ సినిమాలో ఇంకా లాజిక్లు ఇవి మాట్లాడదాం అంటే అది ఖచ్చితంగా ఆడ పెద్ద ఈపి అనుకోవచ్చు. ఎస్, క్రైమ్స్ జరిగిపోతూ ఉంటాయి, పోలీసులు అనేవారు ఎక్కడ కనిపించరు అనేది అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు. కానీ అసలు రోడ్డే ఒక బస్సే రాని ఏరియాకి ఇంకా పోలీసులు ఎలా వస్తారు అనుకున్నారు ఏమో, కానీ డైరెక్టరు అది కొద్దిగా లైట్ తీసుకున్నాడు. కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా కదా, ఏడుపురాని అంటే ఇంక ఏడలేనోడు అంటే అవడం ఉన్నాడు. ఖచ్చితంగా ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, ఏదో ఒక సన్నివేశంలో ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు తిరిగి. ఏంటి ఇంత అద్భుతమైన సినిమా, అంత విఎఫ్ఎక్స్ బాగున్నాయా, పెద్ద పెద్ద ఫైట్లు ఉన్నాయా, అవేవీ లేకుండా ప్యూర్ పెర్ఫార్మెన్స్తో కొట్టిన సినిమా. అప్పుడెప్పుడో రంగస్థలం తర్వాత థియేటర్లో కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్న సినిమా మాత్రం ఇది. రవితేజ గారు, సాయి కుమార్ గారు, ఇంకా ప్రియ భవానీ శంకర్ గారు కానీ, నెక్స్ట్ అమ్మాయి బేబీ ఎరక్కుమ్మేశారు. సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఏదైనా గెస్ చేయొచ్చు, ఏదైనా డైవర్ట్ అవ్వచ్చు, కానీ ఆ ట్విస్ట్ నుంచి సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది భయ్య. మళ్ళీ ఇంకేదో తగ్గుతుంది అనే ఫీల్కి వచ్చేసరికి ఆ ఎండింగ్లో కంప్లీట్నెస్ ఏదైతే ఉందో అదిరిపోయింది. అమ్మాయి బేబీ నక్షత్రట క్యారెక్టర్ చేసిన అమ్మాయి, మణికంఠ క్యారెక్టర్ చేసిన అమ్మాయి స్మైల్ మనకు చూస్తే అలా మన కళ్ళ ముందు అంత లైవ్గా ఉంటుంది. ఆ స్మైల్ అంత న్యాచురల్గా ఉంటుంది. ఇంకా రవితేజ గారు వాళ్ళిద్దరూ అయితే ఏ సీన్లో కనిపెడితే ఆ సీన్ మనం ఇంకా అలాగా చూస్తూ ఉండిపోతాం. ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ రక్కుమేశారు. ఇక జీవి ప్రకాష్ కొట్టాడు భయ్య మ్యూజిక్. చెప్తున్నా కదా, ఏవో ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్ వేసేసి ఎస్ట్ వచ్చినా సరే ఓ అద్దరు కొట్టడం కాదు, సీన్ని పండించే విధానం, సీన్ని ఎలివేట్ చేసే విధానం, సీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. ఎమోషన్ సీన్స్కి అయితే మాత్రం జీవి ప్రకాష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ఇక ఇంకా మాస్ మహారాజ్ భయ్య, నాకైతే అసలు ఈ సినిమా ఏమవుద్దని టెన్షన్గా చూసి వెళ్ళాను థియేటర్కి. కానీ చూసిన తర్వాత ఇది కదన్న మన పొటెన్షియాలిటీ, ఇది కదా ఇంత మంచి నటులను పెట్టుకొని కమర్షియల్ బొక్క తొక్క తోటకూర అని చెప్పి ఏవేవో చెత్త సినిమాలు తీసో, ఇలాంటి సినిమా పడితే గంటకి 30,000 టికెట్లు బుక్ అవుతున్నాయి అంటే ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఒక్క కరెక్ట్ సినిమా పడితే రవితేజ గారి క్రేజ్ ఇది అని మాట్లాడితే ఇద్దరు హీరోలు పెట్టేసి అవి చేసి ఇవి చేసి, ఇది కాదు, ఇది సినిమా అంటే ఇరుముడి అనేదే సినిమా. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రాఫరు ఎంత నీట్గా ఉంటుందంటే భయ్య ఫోటోగ్రఫీ ఎక్కడా కూడా నీకు హార్డ్గా ఏది ఏంట్రా బాబు అస్సలు. ఆ ఫోటోగ్రఫీ కూడా సినిమా మన న్యాచురల్కి దగ్గరగా తీసుకెళ్ళింది. ఆ శర్మ అంటే ఆయన పేరు, ఆయన ఎరక్కుమేశాడు ఫోటోగ్రఫీ కూడా. సో అదే చెప్తున్నాను కదా, వన్స్ అన్ని కదిలి ఇంకా ఇంకా ఎలా అయినా అంటే పంచభూతాలు కలిపి రవితేజకి ఎలాగైనా హిట్ ఇవ్వాలి, రవితేజ గారి కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమా రావాలనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తం ఇంకా డైరెక్టర్ అయితే బాబు ఏం రాశాడు రా బాబు. కొన్ని డైలాగ్స్ అంటే అదే చెప్తున్నాను కదా, ఒక క్యారెక్టర్ మాట్లాడుకుంటారు. రవితేజ గారు, సాయి కుమార్ గారు మాట్లాడుకునే సీన్ కానీ, రవితేజ గారు వాళ్ళ అమ్మాయి
ఆ అమ్మాయి మణికంఠ క్యారెక్టర్తో మాట్లాడుకునే ఆ సీన్లన్నీ కూడా వేరే లెవెల్లో ఉంటాయి భయ్యా. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నాను కానీ ఇది ఖచ్చితంగా అంటే మన మనసు బరువెక్కిపోయే సినిమా. థియేటర్ నుంచి ఎలా ఫీల్ అవుతాం అంటే, ఏంట్రా ఎంత హార్డ్ హిట్టింగ్ అంటారు చూడండి. కొన్ని మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు చూసి మనం ఏదో యమ్మ ఏం తీశార్రా బాబు! ఇలాంటి సినిమాలు తెలుగులో రావని ఫీల్ అవుతాం కానీ, అలాంటి సినిమాలకి అన్నిటికీ కూడా ఇది చాలా పెద్ద సమాధానం. ఇది నా తెలుగు సినిమా ఇచ్చిన సమాధానం. ఈ సినిమా ఎక్కడికి లాగుతుంది ఏంటని లెక్కలు మాత్రం ఇప్పుడు గంటకి 30,000 టికెట్లు అంటే ఇక శని, ఆదివారాలు బ్యాటింగ్ ఫ్యామిలీస్ ఏ రేంజ్‌లో పెట్టబోతున్నాయో ఒక్కసారి ఊహించుకోండి. కాకపోతే సినిమాకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కర్చీఫ్‌లు పట్టుకొని వెళ్ళండి భయ్యా. ఖచ్చితంగా చెప్తున్నా కదా! మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా నువ్వు ఎంత మొరటోడివైనా, ఎంత మొండోడివైనా, నీ హృదయం ఎంత రాయబారిపోయినా సరే, ఈ సినిమా చూసాక ఏదో ఒక సీన్‌లో ఖచ్చితంగా నీకు తెలియకుండానే కంటతడి పెట్టుకుంటావు. అదే ఈ సినిమా రివ్యూ.